ఎవరది? ఎవరు నువ్వు? మా యాదగిరి నేడే खुदा का कसम हसम का हुकुम बंद करो। ఆ ఉంగరాలు మా యాదగిరి అన్నయ్యే అంటే అన్నేనా? అన్న మర్యాదగా బయటికి రాలేదనుకో కొంగుల కొబ్బరికాయ కట్టి కొడితే చెప్తున్నా. పెద్ద మాకు చెప్తా చూడు రాదు. భువనగిరి, వెంకటగిరి, తిరుమలగిరి, చెంచాగిరి, దాదాగిరి అని ఏ గిరిగాడైనా గడ్డం గిక్కునేందుకు కూడా పనికి రాలేదని ఇప్పుడు పుట్టేటోడు పనిగాల్లోడే గాని పిరికి పిత్తులోడు కావద్దని మొక్కి మరీ పెట్టిందిరా మా అవ్వ నాకు ఈ పేరు జోర్దార్ యాదగిరి అని. నువ్వేమన్నా నారు పోసినవా, నీరు పెట్టినవా, ఎన్నడన్నా దావతుకు పిలిచి ఇంత సుక్క పోసినవా? చెప్పు, ఎందుకు గట్టాలి చెప్పు నీకు శిస్తు? చిన్నప్పుడు స్కూల్లో బెంచ్ మీద కూర్చుంటుంటే పెన్ను పెట్టిండు, ఇప్పుడు తలపై గన్ను పెట్టిండు. ఎక్కడి నుంచి వచ్చాడు రా వీడు? ఎవడ్రా ఈ శివ? ఏమైందే అన్న నీకు? చిన్న మెదడుకి ఏమన్నా శిమ కుట్టిందా? నీది మెట్రిక్ పాస్ అయిన మెదడేమో, నాది 3వ తరగతి ఫెయిల్ అయిన మెదడు. మస్తు హుషార్. బర్రెలకు దిగినాక యాదగిరికి మాటలుండయి, చేతులే. బర్రెలు చేతులు కాదే అన్న, అవి బరిలోకి దిగినాక మాటలు వినబడాయి, చేతలే అని. ఏ మాయరోగం వచ్చిందే నీకు? డైలాగులన్నీ కూని చేస్తున్నావు. చూచావా నా ప్లాట్ఫార్మెన్స్? ఏందేందేంది? రామ్ గోపాల్ వర్మ పెద్ద ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నాడనా? అగినంత కథ ఇప్పుడు మాకు. ఎస్, దెబ్బతోని వర్మ సార్ సినిమాల ఛాన్స్ కొట్టేసుడే. సాల్తీ సక్కదనం నీకెందుకు ఇస్తాడన్న సారు? ఓ ఆర్జీవి రాత్రి సినిమాల దయ్యం ముఖం చెల్లే వర్మ సారు మనీ సినిమాల, అప్పలరాజు సినిమాల బ్రహ్మానందంను రౌడీగా పెట్టి కామెడీ చేపియలే. గట్లనే ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాల నన్ను పెట్టి చేపిస్తాడు. ఇంకో ముచ్చట, అసలు సార్కు డ్రెస్ కుట్టించే పనే లేదు, ఎందుకంటే నా దగ్గరనే ఉన్నది కదా ఒక పటాని. అయ్యో అన్న, బయోపిక్ అంటే రాసుకున్న కథ కాదే, ఎవరిని పడితే వాళ్ళని పెట్టేందుకు జీవిత కథ. అరే గింత ప్లాట్ఫామ్ ఎంచి ఇచ్చినాం, దేనికోగదానికి తీసుకుంటాడు. నాకు నమ్మకం ఉన్నది రామ్ సార్ మీద. వర్మ సార్ ను నమ్ముకుంటే వశిపోరని గొంతులో వరిగించబడ్డాడు. గదేంది మరి కాదా? మొన్ననే తెలుగులో సినిమాలే తీయనన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఇది ముంగటేసిండు. రేపట్ల నా ఇష్టం, నాకు అప్పుడు తీయాలనిపించింది చెప్పిన, ఇప్పుడు నేను మనసు మార్చుకున్నా అంటే ఏం చేస్తావే? ఓ పని చేస్తా, నేను వర్మ సార్ కాడికి పోతా, నా ఆత్మహత్య కథని హిందీలో సినిమా తీయమని చెప్తా. ఎందుకంటే సార్కి ఇటువంటి స్టోరీలు అంటే మస్తు ఇష్టం కదా. ఓషి నీ నోట్లే మట్టి పెళ్ళ వెట్టా, ఆత్మకథను పట్టుకొని ఆత్మహత్య కథ అంటున్నాడు. ఈయన ఇంకా సినిమాలలో పోతాడట సినిమాలకు.